ఇంట్లో ఆ చావు కారణం తెలుగుదేశమే అని వారు కాదు, అసలు ఇది తప్పు, మేము మా పాత్ర లేదు, మేము ఇంతకన్నా సమర్థంగా ఇస్తామని ఈ మధ్య సందేశాలు కూడా పంపిస్తున్నారు. అది తెలుగుదేశం వారు అనవచ్చు. అయితే నేను మొదటి నుంచి కూడా ఈ వ్యవస్థకు వ్యతిరేకమండి. అసలు వాలంటీర్ వ్యవస్థ అనేటువంటిదే దండగమారి వ్యవస్థ, ఒక సమాంతర వ్యవస్థ. అంటే పార్టీకి రాజకీయ ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యవస్థ తప్పించి, దాని ద్వారా కొన్ని ప్రయోజనాలు ప్రజలకు చూపిస్తున్నారే తప్పించి, దాని వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం మాత్రం రాజకీయ ప్రయోజనాల సాధించుకోవటం మాత్రమే. సో అలాంటి వ్యవస్థలో మనం ఇంతవరకు వ్యతిరేకిస్తున్నటువంటి ఆ వ్యవస్థని ఎన్నికల సందర్భంలో నిలుపు చేశారు. అంటే ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలి అనేటువంటిది ఎన్నికల సంఘం మొదటి నుంచి చెప్తున్న విషయం. సో నిష్పక్షపాతంగా జరగాల్సిన ఎన్నికల్లో పక్షపాతంతో ఏర్పాటు చేసినటువంటి వాలంటీర్ వ్యవస్థని రద్దు చేయటం వల్ల, లేదా తాత్కాలికంగా అది పనిచేయకుండా నిలుపుదల చేయటం వల్ల వచ్చిన నష్టమేమీ లేదండి. సో ఇది పెన్షన్కి సంబంధించిన విషయంగా చెప్తున్నారు కాబట్టి, ఇంతకుముందు వాళ్ళు ఎక్కడికో వెళ్ళి 2-3 రోజుల్లో అది ముగించుకునేవాళ్ళు, అక్కడ వ్యక్తి ఎవరో ఇప్పించేవారు అనేటువంటిది. ఇప్పుడు నిజానికి ఈ ఎవరైతే పెన్షన్లు పొందుతున్నారో, అర్హులైన వారు ఎవరైతే ఉన్నారో, వారికి సంబంధించినటువంటి బ్యాంకు వివరాలు ప్రభుత్వం దగ్గర లేకుండా ఉంటాయా? ఈ పాటికి ఉండే ఉంటాయి, ఎప్పుడో తీసుకొని ఉంటారు. బ్యాంకు వివరాలు, బ్యాంకు ఖాతా వివరాలు లేకుండా కేవలం వ్యక్తులకి క్యాష్ రూపంలో ఇస్తున్నారా ఇంతవరకు? అంటే వాలంటీర్ క్యాష్ డ్రా చేసుకుని వచ్చి ఆయన ఒక చోట గల్లా పెట్టేలాగా వేసుకొని కూర్చొని ఇస్తున్నాడా? బ్యాంకులోకే కదా వెళ్ళాలి. అన్నీ కూడా డిజిటల్ పద్ధతిలో ఎవరికైతే బ్యాంక్ అకౌంట్లోకి చేరాలో వారికి చేర్చే వ్యవస్థ ఉన్నప్పుడు, గతంలో వృద్ధులు అట్లాగే వెళ్ళేవాళ్ళు బ్యాంకుల దగ్గరికి. కాకపోతే బ్యాంకుల దగ్గర పొద్దున్నే వీళ్ళకి ఇవ్వరు, ముందు బ్యాంక్ యాక్టివిటీ అయిపోయాక సాయంత్రం నుంచి ఎప్పుడో పెడతారు, వీళ్ళు బారులు తీరాల్సి వచ్చేది. ఆ తర్వాతనే ఈ వ్యవస్థ తీసుకొచ్చింది. ఇది అన్ని పెన్షన్ వ్యవస్థలకి ఉంది సార్. ఉద్యోగుల పెన్షన్ లో కూడా ఉన్నటువంటి అన్ని లక్షల మందికి బ్యాంకులు ఇచ్చే పరిస్థితుల్లో బ్యాంక్ సిబ్బంది లేరు ముందు. అలా కదా, ఇప్పుడు ప్రతివాడు ఆ రోజే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఇచ్చేటువంటి మిగతా ఏవైతే ఉన్నాయో, విద్యాపరంగా ఇస్తున్నటువంటివి కానీ, మహిళా పరంగా ఇస్తున్నటువంటివి కానీ, ఇతరులు కూడా బ్యాంకులోనే వేస్తున్నారు. ఈ వృద్ధులు అక్కడ అంతసేపు వెయిట్ చేయలేని పరిస్థితులు కాబట్టినే దాంట్లో చేతికిస్తోంది. అంటే అందరికీ చంద్రబాబు టైంలో కూడా అట్లాగే ఇచ్చారు, కాకపోతే వీళ్ళు వాలంటీర్ ద్వారా ఇంటికి పంపించారు, అంతే తేడా. వాలంటీర్ వ్యవస్థ అనేటువంటిది చంద్రబాబు బుర్రలో పుట్టిన జిల్లా దేవుడి ఇంకొక వ్యవస్థ, దానికి దీనికి తేడా లేదండి. ఇప్పుడు దాన్ని తప్పు పట్టాం, అది రాజకీయ ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యవస్థ అనేటువంటిది ఆ రోజు చేసిన విమర్శ, ఈ రోజు కూడా అదే విమర్శ. ఇవి రాజకీయ ప్రయోజనాల కోసం, అంటే ప్రతిసారి వాడికి ఇవ్వటానికి వెళ్ళి చెవులో బాబు మేము ఇస్తున్నాం, ఫలానా వాళ్ళం ఇస్తున్నాం, మాకు ఓటు వేయండి అని చెప్పుకోవడానికి వీలు కల్పించాయి. అంటే ఉచితంగా ప్రభుత్వ జీతంతో ప్రచారం కల్పించుకోవడం కోసం నాడు చంద్రబాబు చేసినటువంటి దాన్ని మరొక పేరుతో తెచ్చేదే కానీ పెద్దగా తేడా లేదండి.